సుప్రీంకోర్టు దగ్గర నుంచి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఏ రోజైతే ఒక సిట్టు విచారణకి ఆదేశించిందో, సిట్టు విచారణకి ఆదేశించిన సమయంలో తిరుమల లడ్డు మీద రాద్ధాంతాలు ప్రతిరోజు వార్తలు కూడా ఉండకూడదు, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అన్న అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ఆ నేపథ్యంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యుల్లో సిబిఐ నుంచి 2 ఇవ్వాలి అని సిబిఐని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 డిపార్ట్మెంటల్ నుంచి 2 ఇవ్వమని అటు నుంచి కోరింది. అలాగే ఇంకొకరు ఫుడ్ అండ్ సేఫ్టీ నేషనల్ ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజర్ అథారిటీ నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం జరిగింది. ఇలా 5 ఇందులో ఉన్నారు. 5లో నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నాను. ఆయనే గోపీనాథ్ జెట్టి గారు, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్. ఆయన ఎవరున్నారు? ఆయన సిట్లో ఉన్నారు. ఆయన ఎవరు? ఇదే కల్తీ జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే. ఈ 2022 నుంచి ఏదైతే జరిగింది అని పదే మాట్లాడుతున్నామో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే గోపీనాథ్ జెట్టి. గోపీనాథ్ జెట్టి ఎలా విచారణలో పాల్గొంటారు? ఎవరైనా సరే ఎక్కడైనా ఒక జడ్జి విషయం ముందుకి ఏదన్నా తీర్పు వెళ్ళింది అంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, బెయిల్ విషయంలో కానీ నాట్ బిఫోర్ మీ అంటారు. నాట్ బిఫోర్ మీ అంటే వాళ్ళ ముందుకి ఆ సమయంలో ఆ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ తీర్పు ఇచ్చినా నా మీదకి అది వస్తుంది కాబట్టి నాట్ బిఫోర్ మీ, నా ముందుకి ఇది రాకూడదు, నేను గౌరవంగా దీని నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది అని. కానీ గోపీనాథ్ జెట్టి గారు ఇక్కడ తప్పుకోలేదు. మరి అది తెలియక కూటమి ప్రభుత్వం వేసిందా? గోపీనాథ్ జెట్టి గారిని ఎలా అందులో నియమిస్తారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఏ టీం అయితే ఆ పీరియడ్లో ఉన్న టీం అంతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టీం సభ్యుడే అందులో ఎలా ఉంటారు అన్న ప్రశ్న ఈ రోజుకి మరి ఎవరి నుంచి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు.